ఓకే సార్. నమస్కారం. ఈరోజు మనకి దళిత సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో టీ నరసాపురం మండలం బంధంచెర్ల అనే గ్రామంలో ఈ కార్యకర్తలు బంద్ నిర్వహిస్తున్న సందర్భంలో ఓ షాపు వద్ద, ఈ టిఫిన్ షాపు వద్ద ఆ షాపు ముగిపోయి అడగటం, అక్కడ చిన్నపాటి ఘర్షణ వాళ్ళ మధ్య చోటు చేసుకోవటం, ఆ షాపు యజమాని ఎవరైతే ఉన్నాడో తను దగ్గర ఉన్న ఉల్లిపాయల కత్తితోటి ఈ అడగటానికి వెళ్ళినటువంటి కుర్రాడి మీద దాడి చేయటం, అతనికి ఈ పొట్ట మీద ఈ కత్తిగాయాలు ఏర్పడటం జరిగింది. ఈ కేసులో అతను వెంటనే హాస్పిటల్ తీసుకురావడం, డాక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. అతను అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. ఈ సందర్భంగా అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని దాని మీదట మన SC/ST అట్రాసిటీస్ యాక్ట్ మీద, అట్లాగే అతని మీద జరిగినటువంటి దాడికి తగిన సెక్షన్లు వేసి అవన్నీ కూడా మనం కేసు నమోదు చేసి దాన్ని DSP స్థాయి అధికారితో దర్యాప్తు చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ కేసులో తప్పనిసరిగా న్యాయం చేయడం అనేది జరుగుతుంది. ఎవరు కూడా దాని గురించి ఆందోళన చెందుతున్న ముద్దాయిలందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సార్ మరి FIR కాపీ అనేది దాన్ని కూడా ఒకసారి చెప్పండి. FIR కాపీ గురించి చెప్తారు సార్. ఇది కొంతమంది నాయకులు కేసు నిర్వహించడానికి అది అటెంప్ట్ మాట్లాడే 3 years కేసు పడుతుంది కదా, దాన్ని మార్చడానికి సెక్షన్ మార్చడానికి ఇది 3 years పడకుండా వేరే సెక్షన్ కూడా మంత్రం చేస్తారని చెప్పేసి ప్రెస్ మీట్లో